రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది. ప్రజలారా, ఈ 2 సంవత్సరాల కాలంలో పాలనాపరంగా పూర్తిగా ఆయన వైఫల్యం చెందినాడు. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయినాడు. సంక్షేమ పథకాల విషయంలో కానీ, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో కానీ సంపూర్ణంగా విఫలమైనాడు. సంపద సృష్టించి ఆ సంపదను పేద ప్రజలకు పంచుతానని చెప్పిన ఆయన మాట గాలిమాటగా మిగిలిపోయింది. ఈరోజు ఎక్కడ చూసినా రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రజల వైపు నుంచి ఈ పాలనకు, ఈ ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, నిరసన వ్యక్తమవుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం పైన నిరసన కార్యక్రమాలకు షెడ్యూల్ కూడా ప్రకటించినాడు. జూన్ 4వ తారీఖున, జూన్ 8వ తారీఖున, జూన్ 12వ తారీఖున పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలను వ్యక్తపరచాలా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విషయాల్లో చేసిన మోసానికి కానీ, ఎన్నికలప్పుడు వారు ఇచ్చిన హామీలను తుంగలో దొక్కి వారు పాలనాపరంగా వైఫల్యం చెందిన విధానానికి నిరసన వ్యక్తం చేయాలని చెప్పి 4, జూన్ 8, 12 ఇలా షెడ్యూల్ ఇచ్చినాడు. ఈ నేపథ్యంలో, తన పాలన వైఫల్యం చెందినటువంటి ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చడానికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్, ఎప్పుడైతే ప్రజలు తన పాలన గురించి ప్రశ్నించే పరిస్థితి వస్తుందో, చర్చించుకునే పరిస్థితి వస్తుందో, అప్పుడు ప్రతిసారి ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్. ఓసారి తిరుపతి లడ్డు అంటాడు, ఓసారి గొడ్డలి పార్టీ అంటాడు, ఒకసారి షర్మిలమ్మ గురించి మాట్లాడతాడు, ఒకసారి వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడతాడు, ఒకసారి ఇంకొకటి మాట్లాడతాడు, ఒకసారి లిక్కర్ స్కామ్ అంటాడు, రకరకాలు. ఇప్పుడు మళ్ళా ఈ 2 సంవత్సరాల తన ప్రభుత్వ పాలన వైఫల్యం చెందిన ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి నిరసనలకు షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ప్రజలు చర్చించుకోకుండా ఉండడానికి, దృష్టి మరల్చడానికి మళ్ళా పాత కథే కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలారా, ఆ పాత కథే లిక్కర్ స్కామ్. ఇది చాలా పాత కథ. ఎన్నికల కంటే ముందే, అంటే 2024లో మేము ఓడిపోకముందు, ఆయన గెలవకముందే ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఆయన ప్రచారం చేస్తూ వచ్చినాడు. ఆయన ప్రజలకు ఇంటూ ఇస్తూ వచ్చినాడు. లిక్కర్లో ఏదో పెద్దగా స్కామ్ జరిగినట్టు, పెద్దగా అవినీతి జరిగినట్టు, పెద్ద కుంభకోణం జరిగినట్టు, తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు నాణ్యత కలిగిన మందు ఇస్తానని, తక్కువ ధరలకు మందు ఇస్తానని చెప్పి, గత ప్రభుత్వం చేసిన లిక్కర్ స్కామ్ను బయటపెట్టి జైలుకు పంపుతానని చెప్పి మెల్లిగా అప్పుడే ఇంటిస్తూ వచ్చినాడు. అంటే ఆయన ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక కేసులో జైలుకు పంపాలి. అది 2 నెలలైనా, 3 నెలలైనా, 4 నెలలైనా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలా, ప్రతీకారం తీర్చుకోవాలా, ఆయన రాజకీయంగా పలసన చేయాలా, ప్రజల హృదయాలలో ఆయన నేర చరిత్ర కలిగిన వ్యక్తిగా పూర్తిగా చూపించే ప్రయత్నం చేయాలి. ఇది ఆయన లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సిద్ధింపజేసుకునే దానికోసమే లిక్కర్ స్కామ్లో అసలు సంబంధం లేని వ్యక్తులందరినీ ఇన్వాల్వ్ చేసినారు. ఎవరోడు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, ఇలా ఎంతోమందిని సంబంధం లేని వ్యక్తులందరినీ, అంటే సరైనటువంటి సాక్ష్యాలు, ఆధారాలు లభ్యం కానప్పటికీ ఆయన నియమించిన సిట్ అధికారులు ఏదో ఒక కారణంతో, ఏదో ఒక కారణాన్ని చూపించి వాళ్ళందరినీ ముద్దాయిలు చేసి జైలుకు కూడా పంపడం జరిగింది. వాళ్ళందరికీ బెయిల్ కూడా వచ్చింది. అందరూ బయటకు వచ్చినారు. భాస్కర్ బయటకు వచ్చినాడు, మిథున్ వచ్చినాడు, ధనుంజయ రెడ్డి వచ్చినాడు, కృష్ణమోహన్ రెడ్డి వచ్చినాడు, రాజ్ కసిరెడ్డి వచ్చినాడు. ఆల్మోస్ట్ అందరూ వచ్చినారు. 1-2 ఉండారు లేరు, నాకు అది కూడా తెలియదు. ఇంకా ఈ సందర్భంలో మళ్ళీ ఇప్పుడు కొత్త కథ, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టే దానికోసం కొత్త కథ. సరికొత్తగా ఢిల్లీకి వినారు. ఢిల్లీకి పోయి ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపాలని చెప్పి అమిత్ షాను కలిసినారు. అమిత్ షా చెప్పుతో కొట్టిట్టు చెప్పినాడు. పవన్ కళ్యాణ్ వాళ్లకు చెప్పుతో కొట్టిట్టే చెప్పినాడు. నమ్మదగినటువంటి మిత్రుడు చంద్రబాబు నాయుడు కాదు, ఆయనతో ఎప్పుడైనా ఇన్స్టెంట్ కాఫీ లాంటి వాడే. ఆయనతో జగన్మోహన్ రెడ్డి లాంగ్ పీరియడ్ స్నేహం చేయడానికి అర్హత కలిగిన వాడు. కాబట్టి చంద్రబాబు నాయుడుకు సరిపోని వాళ్ళల్లా మనకు సరిపోకుండా ఉండాల్సిన అవసరం లేదు. మీరు జగన్మోహన్ రెడ్డితో సఖ్యతగా ఉండడం మంచిది, అతని జైల్లో పెట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పి చెప్పుతో కొట్టిట్టు అమిత్ షా చెప్పేతలికి ఆ ప్రయత్నం విఫలమైంది. ఇక రెండవది, ఎవరైతే నేను చెప్పిన పేర్లు మిథున్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరి మీద తీవ్రమైన ఒత్తిడి చేసినారు. అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పు అని చెప్పి ఎంతో ఒత్తిడి చేసినారు.
ఏ ఒక్కరు కూడా సంబంధం మాకే లేదని మేము ఒత్తుకుంటా అంటే మళ్ళీ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందని ఏ విధంగా నువ్వు చెప్పమంటావా అని చెప్పి ఏ ఒక్కరు కూడా సిట్ అధికారులకు సహకరించకపోవడం, పైగా వారు జైలు జీవితాన్ని 3 నెలలు 4 నెలలు 5 నెలలు గడపడానికి కూడా సంసిద్ధమై జైలుకే పోయినారు తప్ప వారి యొక్క ఆత్మరక్షణ కోసమని చెప్పి తప్పుడు ఆధారాలు జగన్మోహన్ రెడ్డి గారికి అంటించే ప్రయత్నం ఏ ఒక్కరూ నిజాయితీగా ఇది చేయలే. ఆ ప్రయత్నం కూడా విఫలమైపోయింది. ఇక ఇన్నాళ్ళు అయింది, 2 సంవత్సరాలు అయింది. చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి సిట్ అధికారులు ఇప్పటి వరకు ఒక్క సాక్ష్యాన్ని, ఒక్క ఆధారాన్ని కూడా తీసుకోలేకపోతున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు మొట్టమొదటి ఏం మాట్లాడిన ప్రజలారా, లిక్కర్ స్కామ్లో ఆనాటి ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేసింది. మళ్ళా కొన్నాళ్ళు పోయిన తర్వాత 30,000 కోట్ల రూపాయలు స్కామ్ అని చెప్పి మాట్లాడినారు. మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత 3,000 కోట్లు మాత్రమే స్కామ్ జరిగిందని చెప్పి అంకెల గారడి చేసినారు. 1,00,000 కోట్లు అన్నారు, 30,000 కోట్లు అన్నారు, 3,000 కోట్లు అన్నారు. ఆ 3,000 కోట్లలో కూడా మేము అడుగుతా ఉన్నాం, 3 రూపాయలు మీకు దొరికిందా అని అడుగుతున్నాం. ఆ 3,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ 3 రూపాయలు ఎక్కడైనా సిట్ అధికారులు డబ్బు పట్టుకోగలిగినారా? మరి ఎక్కడ పోయింది ఆ 3,000 కోట్లు? 1,00,000 కోట్లు అన్నారు, 30,000 కోట్లు అన్నారు, 3,000 కోట్లు అన్నారు. 3 రూపాయలు కూడా మీరు సిట్ అధికారులు పట్టుకున్నప్పుడు ఆ డబ్బు ఎక్కడికి పోయిందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఏ సాక్ష్యము, ఏ ఆధారము లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా ఈ కేసులు ఇరికించి జైలుకు పంపించి ఆయన రాజకీయంగా పలసన చేయాలా, మీ కక్ష సాధింపు చర్యలో భాగంగా తప్పుడు కేసులు నమోదు చేయాలని చేసే ప్రయత్నంలో భాగంగా ప్రజలారా ఇప్పుడు మళ్ళీ సరికొత్త కోణం ఏంటంటే కనుక ఆయన పిఏ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిఏ కేఎన్ఆర్ అంటే ఆల్మోస్ట్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఒక జెడ్పీటీసీ స్థాయి దగ్గర నుంచి మినిస్టర్ వరకు అందరికీ తెలిసిన వాడు కేఎన్ఆర్. కారణం, జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఆఫీస్లో 24 గంటలు ఉండేవాడు. మా అపాయింట్మెంట్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారితో చూసేది కేఎన్ఆర్ఏ. కేఎన్ఆర్కి ఎంతవరకు సంబంధం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అంటే కనుక మా అపాయింట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారితో కుదిర్చేంత వరకే. ఉదాహరణకు నేనే ఫోన్ చేస్తా కేఎన్ఆర్కు, నేను సార్ని రేపు కలవాలనుకుంటా నాకు ఏమన్నారు అంటే ఓకే అన్న, సార్తో మాట్లాడి మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా అని చెప్పి సార్ లీజర్ అవర్స్లో ఇంట్లో ఉండేటప్పుడు రాచమల్లి ప్రసాద్ రెడ్డి అన్న ఫోన్ చేసినాడు, సార్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు, రేపు అపాయింట్మెంట్ అడిగినాడంటే రేపు అపాయింట్మెంట్లు ఏముండే చూడు కేఎన్ఆర్ అని చూసి వీలుంటే కదా రేపు అపాయింట్మెంట్ ఏర్పాటు చేయడం, లేకపోతే మరుసటి రోజు మళ్ళీ కేఎన్ఆర్ నాకు ఫోన్ చేసి అన్న రేపు అడిగినారు, రేపు లేదు ఎల్లుండి అన్న. ఇది కేఎన్ఆర్ బాధ్యత. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు, మంత్రులకు, మున్సిపల్ చైర్మన్ ఈ స్థాయి కలిగిన మనుషులకు జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇప్పించే ఆఫీస్ కార్యక్రమం మాత్రమే కేఎన్ఆర్ సంబంధం. కానీ ఇప్పుడు సిట్ అధికారులు మళ్ళీ కేఎన్ఆర్ను నిన్న బుధవారం, బేస్తవారం 2-3 రోజులు పిలిచి విచారిస్తున్నారు. ఏమని, నీకు లిక్కర్ స్కామ్తో సంబంధం ఉంది, నువ్వు లిక్కర్ స్కామ్లో నువ్వు కూడా 100 కోట్ల రూపాయలు నువ్వు సంపాదించినావు అని చెప్పి కేఎన్ఆర్ అందులో ముద్దాయి చేసే ప్రయత్నం, లేకుంటే కేఎన్ఆర్ మీద ఒత్తిడి చేసి జగన్కు దాన్ని అంటగట్టే ప్రయత్నం చేసే ప్రయత్నంలో భాగంగా సిట్ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది ఎక్కడి న్యాయం? ఇది అందరినీ అయిపోయినారు. హైదరాబాద్లో సునీల్ ఉంటే సునీల్ అత్యంత ఆప్తుడు ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే ఆత్మీయతగా ఉంటారో అట్టి మనుషులందరినీ అనుమానించేదే, అట్టి మనుషులందరి మీద ఒత్తిడి చేసేదే, అటువంటి మనుషులందరికీ సిట్ అధికారులు నోటీసులు పంపేదే, వాళ్ళని తిప్పేదే, ఒత్తిడి చేసేదే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన తీసుకొచ్చేదే, జగన్మోహన్ రెడ్డి గారి పేరు వారి నోట్లో నుంచి చెప్పించే ప్రయత్నం చేసి వారి నోట్లో నుంచి ఆ పేరు వచ్చే పేపర్ మీద ఆ పేరు రాసి జైలు పంపాలనే ప్రయత్నం. ఏమంటే ఏ ఒక్కరు కూడా ఆయన పేరు చెప్పకపోవడం కానీ ఆయనకు కేసులో సంబంధం ఉండే సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల 2 సంవత్సరాలైనా మీరు చేతులు పిసుకుంటానన్నారు తప్ప మీరు సాధించింది అయితే ఏమీ లేదు.